నీతి కథలు టీవీ. అనగనగా ఒక ఊరిలో గంగరాజు కుటుంబం ఉండేది. గంగరాజు ఆ ఊరిలో మంచి పేరు కలిగిన వ్యక్తి. అలానే బాగా కష్టపడే తత్వం కలవాడు కూడాను. గంగరాజుకు భార్య భూమి, కొడుకు కోమల్ ఉండేవారు. ఒకరోజు గంగరాజుతో భార్య భూమి ఇలా అంటుంది, మీరొక్కరే వ్యవసాయం చేయకపోతే ఎవరినైనా పనిలో పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోవాలని నాకు కూడా ఉంది, కాని ఏం చేస్తాం, మంచి వ్యక్తి దొరకాలిగా. అట్టాగే నమ్మకమైన వ్యక్తి అయ్యుండాలి. దొరుకుతారులేండి, నెమ్మదిగా కనుక్కుంటే. మొన్న ఆ రాఘవయ్య భార్య దేవి నాతో చాలా మాటలంది. నాకు చాలా బాధ అనిపించింది. ఏమంది? ఈ సంవత్సరం వాళ్ళు మనకన్నా ఎక్కువ పంట పండిస్తారంట. వాళ్లే ఈ ఊరిలో గొప్పవారంట. వాళ్లతో ఏ విషయంలోని కూడా మనం సరితూగమంట. ఇలా చాలా మాటలంది. వాళ్ళ మాటలు పట్టించుకోకు భూమి. మన కోసం మనం చెప్పుకోవటం గొప్ప కాదు, మన కోసం ఎదుటి వ్యక్తి చెప్పాలి. మనం ప్రతి ఏటా పండిస్తున్నాం, ఆ పంటకు దగ్గర దిగుబడి రావటంలా. రాఘవయ్యకి సమానంగా మనం కూడా పండిస్తున్నాం గాని ఎందుకు అర్థం కావటంలా. దళారులు మన పంట కొనటానికి వచ్చినప్పుడు చాలా తక్కువ ధరకు అడుగుతున్నారు. దానివల్లే మనకి నష్టం అనిపిస్తుంది. ఆ రాఘవయ్య మాత్రం తన పంటని మంచి రేటుకి అమ్ముతున్నాడు. నిజమేనండి మీరు చెప్పింది, కానీ ఏం చేస్తాం చెప్పండి. దీనికి పరిష్కారం ఎట్టా దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాను. అలా ఒకరోజు గంగరాజు పొలంలో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అటుగా ఒక వ్యక్తి వస్తూ వస్తూ కళ్ళు తిరిగి పడిపోయాడు. గంగరాజు కొన్ని నీళ్లు తీసుకుని అతని మొహం మీద చల్లి కొంత నీళ్లు తాగిపించి ఒక చెట్టు వద్ద కూర్చోబెట్టాడు. బాబూ, ఎవరు నువ్వు? ఈ ఊరికి చెందిన వాళ్ళ లేవే, నేనెప్పుడు ఈ ఊర్లో నేను చూడలేదు. అన్నయ్య, నా పేరు శ్రీపతి. ఈ ఊరు నుండి 5 మైళ్ళ దూరం మా ఊరు. అక్కడి నుండి వస్తున్నాను. చూడు శ్రీపతి, ఈ ఊరు రావటానికి కారణమేంటి? నాకు ఒక అమ్ముందన్నయ్య. మా ఊళ్ళో నాకు ఎలాంటి జీవనాధారం లేదు. అందుకే ఈ ఊర్లో ఏదైనా పని చేసుకోవడానికి పని దొరుకుతుందేమోనని ఆశగా వచ్చాను. నేను తిండి తిని 2 రోజులైంది. నన్ను చూసి ఎవరైనా పని ఇస్తారా? ఇవ్వరు కదా. ఎందుకివ్వరు? శ్రీపతి, నేనిస్తాను. నాకు కొంత పొలం ఉంది, ఆ పొలంలో పని చేస్తావా? తప్పకుండా అయ్యా. ఇదిగో, ఇంతకుముందు అన్నయ్య అని పిలిచావుగా, ఎంత చక్కగా ఉందా పిలుపు. అట్టాగే పిలు. అలా పిలిస్తే ఎంతో దగ్గర వాళ్ళ అనిపిస్తున్నావు. నీ సొంత అన్నయ్య అనుకొని నా దగ్గర పనిచేయి. నీ పనికి తగ్గ వేతనం నేనిస్తాను. నీకు చాలా రుణపడిపోతానన్నయ్యా. రుణాలు గినాలు మన దగ్గర పెద్ద మాటలొద్దు గాని, తిండి 2 రోజులైందన్నావుగా, పద మా ఇంటికి వెళ్దాం. కడుపు నిండా తిండి తిందు గాని, బయలుదేరు. అలా శ్రీపతి గంగరాజు ఇంట్లో తృప్తిగా తిని తన ఇంటికి బయలుదేరాడు. ఇక మరుసటి రోజు గంగరాజు ఇంటికొచ్చి శ్రీపతి ఇలా అంటున్నాడు, అన్నయ్య, ఎక్కడి పని చేయాలి? త్వరగా వచ్చేసావే. అక్కడ కొన్ని విత్తనాలున్నాయి, అవి తీసుకుని వెళ్ళి పొలంలో జల్లు. ఈ విత్తనాలు నాటడానికి చాలా సమయం పట్టుద్ది, కొంచెం జాగ్రత్తగా చెయ్యి. శ్రీపతి సరే అని చెప్పి ఆ విత్తనాలు తీసుకుని పొలానికి వెళ్లాడు. మధ్యాహ్నం అయ్యేసరికి శ్రీపతి గంగరాజు దగ్గరకొచ్చి ఇలా అంటున్నాడు, అన్నయ్య, విత్తనాలు నాటేశాను, ఇక నేను ఇంటికి వెళ్తాను అంటూ శ్రీపతి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అదేంటి ఇంత త్వరగా చేసేశాడు? అదేనండి, నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. ఒకరోజు గంగరాజు స్నేహితుడైన రాంబాబు, అరే గంగరాజు, నీ పొలంలో పనిచేయడానికి మంచి పనిమంతున్నే పెట్టావు. నిజమేరా, చాలా తొందరగా పని చేసేస్తున్నాడు. కానీ ఎట్టా పని చేస్తున్నాడో అనుమానంగా ఉంది. అనుమానమేంట్రా, బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఒక్కో విత్తనాన్ని ఓపిగ్గా దానిపై పెట్టి మట్టి గప్పి చక్కగా ప్రతి విత్తనానికి నీరెళ్లేలా పొలాన్ని తయారు చేశాడు. అతని పని చూసి పక్క పొలాల్లో ఉన్న మేమే ఆశ్చర్యపోయాం. ఈ సంవత్సరం మాకన్నా నీకే మంచి దిగుబడి వచ్చేలా ఉంది. ఇంతలో అక్కడికొచ్చిన శ్రీపతి ఇలా అంటున్నాడు, అన్నయ్య, పని అయిపోయింది, నేను ఇంటికి వెళ్తున్నాను. ఊరి చివర నీకో పొలం ఉంది కదరా, ఆ పొలం బాగు చేసే పని శ్రీపతికి అప్పచెప్పచ్చుగా. అది చాలా కష్టమైన పనిరా. ఎన్నో ఏళ్ళయింది వదిలేసాం. పొలం మొత్తం పెద్ద పెద్ద చెట్లు పెరిగిపోయినాయి. పొలం అమ్మేద్దామంటే మనసు లాగటంలా. మా నాన్న ఇష్టంగా కొనుక్కున్న పొలం అది. అన్నయ్య, నేను ఆ పొలాన్ని చదును చేస్తానన్నయ్య, పర్లేదులే. వద్దులే శ్రీపతి, అంత కష్టమైన పని నీకు అప్పచెప్పాలని నాకు ఇష్టం లేదు. నేను మీ దగ్గర పనిచేయడానికి వస్తున్నాను. మీరు ఏ పనైనా చెప్పే హక్కు మీకుంది. ఎలాంటి పనైనా సమర్థవంతంగా చేసే అర్హత నాకుంది. మీరు ధైర్యంగా నా మీద నమ్మకం ఉంచండి.
సర్లే శ్రీపతి, ఈ రోజుకింటికెళ్ళు, రేపు పొలం చూపిస్తానులే. ఇక మరుసటి రోజు శ్రీపతి గంగరాజు దగ్గరికి వచ్చాడు. గంగరాజు ఆ పొలాన్ని శ్రీపతికి చూపించాడు. ఒకరోజు రాఘవయ్య గంగరాజుతో, ఏంటి గంగరాజు, నీ పనికిరాని పొలాన్ని బాగు చేస్తున్నావంట? ఏంటి, నాకన్నా ధనవంతుడు అవ్వాలని అనుకుంటున్నావా? నీ వల్ల కాదు. నీలా ఎందుకు అవుతాను రాఘవయ్య? నీలాగా 10 మంది అవ్వాలని కోరుకుంటాను. నీ స్థాయికి, నీ ఆలోచనకి నేను సరిపోన్లే. వీడు నన్ను పొగిడాడా, తిట్టాడా? నేనిలా మాట పడాల్సిందేలే. చక్కగా నా దారిలో నేను వెళ్లకుండా ఈ గంగరాజుని కదిపి తిట్టించుకున్నాను. సరేలే, చూద్దాం నీ పొలం పని ఎంతవరకు వస్తుందో. అలా కొన్ని రోజులు గడిచాక గంగరాజు తన పొలం పని ఎంతవరకొచ్చిందా అని చూడ్డానికని వెళ్ళాడు. ఏంటి శ్రీపతి, ఈ పొలం నాదేనా? ఏంటన్నయ్య అలా అంటున్నావు? ఎట్టాగున్న పొలాన్ని ఎట్ట తయారు చేసావు? అందంగా తయారైంది. నాకే నమ్మబుద్ధి కాటంలా. ఏ పనిలో అయినా అసాధ్యం అంటూ ఉండదన్నయ్యా. ఈ పొలం చదును చేయటం కష్టమని చాలా ఏళ్ళు వదిలేశారు. ఎంత బాగా ఎట్టా చేసావు శ్రీపతి. పొలాన్ని ఓపిగ్గా చదును చేశాను. పొలం అంతా నీటితో తడిపాను. మంచి పళ్ళు పంట రావాలని చెప్పి పళ్ళ విత్తనాలు నాటాను. నిజంగా నీ పనికి, ఓపిక్కి శభాషుల శ్రీపతి. ఇందులో ఏముందిలే అన్నయ్య, మీరు పని చెప్పారు, నేను చేశాను. మనం ఎంత బాగా పండించినా మన పంటకు దగ్గర ధర రాదురా. మీ సమస్య నాకు అర్థమైందన్నయ్య. అందుకే ఈ సంవత్సరం మనం పండించిన పంటలో ఎలాంటి రసాయనాలు ఉపయోగించలేదు. ఏంటి, రసాయనాలు పండించుకుంటా పంట దిగుబడి వస్తుందంటావా? ఎందుకు రాదన్నయ్య, బ్రహ్మాండంగా వస్తుంది. అలానే ఈ రసాయనాలు పండించని పంట వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, నమ్మకానికి నమ్మకం. కాబట్టి మనం పంట అమ్మేటప్పుడు ఇది రసాయనాలు లేకుండా అమ్ముతున్నాం, దీనికి తగ్గ ధర మీరు ఇస్తేనే అమ్ముతామని నిర్మోహాటంగా చెప్పాలి. అలా చెప్పేటప్పుడే వాళ్ళు మన దగ్గర కొనడానికి ముందడుగు వేస్తారు. శ్రీపతి, నిన్ను ఏదో అనుకున్నాన్రా, చాలా తెలివైన వాడివే. తెలివిదేముందన్నయ్య, ఆవేశం లేకుండా మంచి ఆలోచనతో ఆలోచన చేస్తే పని సులభం అవుతుంది. అటుగా వచ్చిన రాంబాబు, శ్రీపతి, నీ మాటలు చాలా బాగున్నాయి, అట్టాగే నీ పనులు కూడా బాగున్నాయి. సరేగాని గంగరాజు, శ్రీపతిని కొన్ని రోజులు నా పొలంలో పనిచేయడానికి పంపిస్తావా? నీకు అంగీకారమేనా? అది శ్రీపతిని అడుగు, నాకు ఎట్లాంటి సంబంధం లేదు. దాందే ఉందయ్యా, పనిచేస్తాను, కానీ వేతనం ఇవ్వటం మర్చిపోకండి. శ్రీపతి అన్న మాటలకు ముగ్గురు నవ్వుకున్నారు. అలా ఆ సంవత్సరం గంగరాజు పంట మంచి ధరకు వెళ్ళింది. గంగరాజును చూసి రాఘవయ్య సిగ్గుపడి, అహంకారం కన్నా ఆలోచన చేస్తే మంచి విజయాలొస్తాయని అనుకుని మంచిగా ఆలోచించి ముందుకెళ్లడం మొదలుపెట్టాడు. ఈ కథలోని నీతేంటంటే, కొన్ని సమయాల్లో నీకు పరిస్థితులు అనుకూలించకపోవచ్చు, కానీ ఒక్కసారి ప్రయత్నించి చూడు. ఓపికగా, తెలివిగా, మెల్లగా. ఏదైతే నీకు సుసాధ్యమైన పని అని అనిపిస్తుందో ఆ పనే అసాధ్యమయ్యేలా అవుతుంది. అనగనగా వెంకటాపురం అనే ఒక అందమైన పల్లెటూరుండేది. ప్రతి ఆదివారం వెంకటాపురంలో సంత జరిగేది. దీంతో చుట్టుపక్కల ఊర్ల వాళ్ళంతా వెంకటాపురం వచ్చి వారికి కావలసిన సామాన్లను కొనుక్కుంటూ వెళ్లేవారు. దీంతో ఆదివారం అయిందంటే చాలు వెంకటాపురం సందడి సందడిగా ఉండేది. ఆ ఊరిలో రంగయ్య అనే కష్టజీవి ఉండేవాడు. ఏవండి, పొద్దునెప్పుడో పొలానికి వెళ్లారు. చీకటి పడి చాలా సమయం అవుతుంది. ఇంతవరకు అక్కడే కష్టపడుతూ ఉంటే మీ ఆరోగ్యం ఏం కావాలి? ఇది పంట చేతికందే సమయం. ఈ సమయంలో కాకపోతే మరింకెప్పుడు కష్టపడాలి? సరే, అమ్మా నాన్న ఏం చేస్తున్నారు? వచ్చింతసేపైనా రలికిలేదు. వారిద్దరికీ ఆరోగ్యం బాగాలేదు. సాయంకాలం కాస్త గంజి తాగి నిద్రలోకి జారుకున్నారు. పిల్లలు కూడా ఇప్పుడే భోంచేసి నిద్రపోయారు. పోనీలే, నువ్వు కూడా భోంచేసి తలుపులని గడిపెట్టి నిద్రపో. ఈసారి పంట బాగా పండింది. ఎవరైనా పంటను దొంగిలిచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను పొలానికి కాపు కాయడానికి వెళ్ళాలి. పొద్దునే నేను తిరిగి వచ్చేలోపు నీకేదైనా భయంగా అనిపిస్తే మన అబ్బాయి నా దగ్గరికి పంపించు. సరేనండి. అలా రాత్రింబవళ్ళు రంగయ్య ఎంతో కష్టపడి వ్యవసాయం చేసి ఆ ఏడు మంచి దిగుబడిని సాధిస్తాడు. అమ్మా నాన్న, రాత్రింబగళ్ళు ఎంతగానో కష్టపడుతున్నామని మీరు లక్ష్మి దిగులు పడ్డారుగా. ఈరోజు చూశారా, ఈ ఊళ్ళోనే కాదు, ఈ జిల్లాలోనే అధికంగా మన పొలంలోనే పంట పండిందంటున్నారు. మన ఊరు సంతలోనే కాదు, పట్నంలో ఉండే దుకాణాల వాళ్ళు కూడా మన వద్దే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. తమ కొడుకు అలా చెప్పేసరికి రాజమ్మ సుబ్బయ్య దంపతులు ఆనందపడుతూ ఇలా అంటారు.
మంచిది నాయనా, నువ్వెప్పుడు ఇలాగే ఎదుగుతూ ఉండాలి. ఈరోజు మంచి దిగుబడి వచ్చింది కదా, సంబరపడిపోయి కర్తవ్యాన్ని పక్కన పెట్టేకు. ఈరోజు నీకందిన డబ్బుని జాగ్రత్త చేస్తే రేపొద్దున్న నీ భవిష్యత్తులో ఉపయోగపడతాయి. మధ్యలో వచ్చిన ఈ సిరిని చూసి మన కళ్ళు నెత్తి నెక్కకూడదు. ఎంత అణిగిమణిగుంటే అంత మంచిదన్న విషయం గుర్తుపెట్టుకో. అలాగే నాన్నగారు. లక్ష్మి, ఇలారా, ఇదిగో ఈ డబ్బుని జాగ్రత్తగా దాచిపెట్టు. ఈ డబ్బుని ఖర్చులకి వాడు. సరేనండి. అలా ఆ ఏడు రంగయ్య ఎంతో డబ్బును సంపాదించేసరికి చుట్టుపక్కల ఊర్లలో అతనికి ఎంతో గౌరవం లభిస్తుంది. కష్టంలో దరిచేరని మిత్రువులు, బంధువులంతా బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు చేరుతారు. వారిలో ఒకడు నీలయ్య. బావా, ఎలాగున్నావు? ఎన్నాళ్ళైందిరా నేను చూసి? నేను గుర్తున్నానా? మీ నాన్నగారు, తాతగారు తమ్ముడి మనవరాలు కొడుకుని. గుర్తున్నావురా నీలయ్య? నేను నిన్ను మర్చిపోవడం ఏంటి? చిన్నప్పుడు నువ్వేగా నా నెత్తి బద్దలు కొట్టి పారిపోయావు. అదేదో చిన్నప్పులారా. ఇంకేంటి సంగతులు? చెల్లెమ్మ పిల్లలు ఎట్టా ఉన్నారు? అందరం బాగున్నావురా. ఇంకేంట్రా బావా, ఈ ఊళ్ళో నువ్వే ధనవంతుడు అయ్యావని విన్నాను. ఏదో అంతా దేవుడి దగ్గర. మరి నీ సంగతి ఏంటి? నా గురించి తెలిసిందే కదరా. మా నాన్న దానాలు ధర్మాలంటా ఉన్న పొలానంతా ఊళ్ళో వాళ్ళకి రాసిచ్చేశాడు. ఇక నేను కూడా అదే దారిలో సంఘసేవ చేస్తున్నాను. అయ్యో అవునా? సంఘసేవ చేసేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరున్నారు? నీలాంటి వాళ్ళు తప్పితే. సరే, నేను వెళ్ళొస్తాను. అలా అంటావేంట్రా? వచ్చి మా ఇంట్లో భోంచేసెళ్ళు. ఇలా మెల్లగా నీలయ్య రంగయ్యతో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. లక్ష్మి, ఓ 200 రూపాయలు ఇవ్వు. 200? ఎందుకండి? మన దూర బంధువు నీలయ్యలేడు, వాడికేదో అవసరం ఉందంట, అందుకే అడుగుతున్నాను. అలా రంగయ్య ప్రతిరోజు ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుని వెళ్లి నీలయ్యకు ఇస్తూ ఉండేవాడు. ఒకరోజు, ఏమండి, ప్రతిరోజు మీరిలా 100 రూపాయలు తీసుకెళ్లి మిత్రులకిస్తూ ఉంటే ఎలా అండి? మీరు నాకు ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బులన్నీ మీరే తీసుకున్నారు. పిల్లలకు పుస్తకాలు కొనాల్సింది. మీరు నాకు కష్ట సమయాల్లో పనికొస్తుందని దాచమని చెప్పిన డబ్బుల్లో 1 రూపాయి కూడా వాడకూడదని అనుకుంటున్నాను. కాని ఇక వాడక తప్పట్లేదు. రంగయ్య తన ప్రవర్తనకు తానే సిగ్గుపడి తన మిత్రుని దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. ఒరే నీలయ్య, ఈ రోజు నేను నీకు సాయం చేయలేనురా. అదేంట్రా అలా చేశావు? కష్ట సమయాల్లో నాకు నీలాంటి మిత్రుడు కాకపోతే ఎవరు సాయపడతారు? అలా కాదురా, నేను లక్ష్మిని దాచమనిచ్చిన డబ్బులన్నీ అయిపోయాయని పొద్దునే చెప్పింది. ఇలా అయితే ఇల్లు గడవడం కష్టం కదా. ఏంటి, నువ్వు సంపాదించిన డబ్బంతా నీ భార్య చేతులు పెడుతున్నావా? అయితే నీ డబ్బంతా మీ అత్తారింటికి తరలిపోయి ఉంటుంది ఈ పాటికే. చిచి, లక్ష్మి అలాంటిది కాదురా. ఒరే, బయటకు అందరు అట్టాగే కనిపిస్తారా, కానీ ఎలాంటి వాళ్ళైనా డబ్బు చూడగానే మారిపోతారు. వాళ్లలో స్వార్థం పెరిగిపోద్ది. ఇక లక్ష్మి సంగతి అంటావా? తన తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళు. మరి అలాంటప్పుడు మొన్నటికి మొన్న లక్ష్మి చెల్లికి అంత ఆడంబరంగా పెళ్ళెట్ట చేశారు? కాస్త ఆలోచించు. నీలయ్య మాటలు విన్న రంగయ్య వెంటనే ఇంటికెళ్లి తన భార్య దగ్గర దాచిపెట్టిన డబ్బంతా తీసుకుని తన తల్లి చేతికి ఇస్తాడు. నేను నిన్ను చాలా నమ్మాను లక్ష్మి, కానీ నువ్వు నా డబ్బులని తీసుకెళ్లి నీ కన్నవారికి ఇస్తున్నావు అనుకోలేదు. నోరు ముయ్యరా, లక్ష్మి అలా ఎందుకు చేస్తుంది? నువ్వు సంపాదించిన డబ్బంతా రోజు నువ్వే ఖర్చు పెట్టేస్తున్నావు. ఇలా తల్లిదండ్రులు మందలించడంతో రంగయ్య అక్కడితో ఆ గొడవను ఆపేసి నీలయ్య వద్దకు వెళ్తాడు. జరిగిందంతా తెలుసుకున్న నీలయ్య ఇలా అంటాడు. ఇదేరా వచ్చింది బాధ. తల్లిదండ్రులు కూడా మనల్ని నమ్మరు. అసలు ఆలనే ఆలు తిన్నంగా ఉంటే మన బతుకులెట్ట ఎందుకు ఏడుస్తాయి? ఇక రెండాళ్ళకి నువ్వు గౌరవం ఇవ్వడం మాని. నువ్వు వాళ్ళని ఎంత గౌరవించావు, కానీ నీకు దక్కిందేంటి? చీవాట్లు. నా మాటిను, నీ ఇంటికి నువ్వే రాజులాగా బతుకు. నువ్వు చెప్పింది నిజమేరా, ఇకపై నేను అట్టాగే ప్రవర్తిస్తాను. సర్లే, ఈ బాధ తగ్గడానికి నా దగ్గర ఓ మందుంది, వెళ్ళి కాస్త కళ్ళు తాగొద్దాం పద అంటూ రంగయ్య వద్దంటున్నా నీలయ్య బలవంతంగా అతని చేత తాగిస్తాడు. ఇక కడుపు నిండా తాగి తూలుతూ ఇంటికెళ్లిన రంగయ్యను చూసిన తల్లిదండ్రులు మందలిస్తారు. ఒరే రంగయ్య, ఏ రోజు లేంది ఇదేంట్రా ఈ కొత్త వేషం? ఏయ్ మోసలాడా, నోరు మూసుకోనుండు, లేదంటే ఉన్న 4 పళ్ళు నేనే రాలగొట్టేస్తాను. ఏవండి, మీ బుద్ధి ఏమైనా గడ్డి తిరిందా? అసలు ఆ నేనయ్య మీతో స్నేహం చేసినప్పటి నుండి మీలో చాలా మార్పులు కనిపిస్తున్నాయండి. ఇకపై వాడితో స్నేహం చేయడం మానేయండి. నా స్నేహితుడిని అంత మాట అంటావే?
అంటూ విపరీతంగా తన భార్యను కొడతాడు రంగయ్య. పిల్లలు ఏడుస్తూ బ్రతిమలాడేసరికి కొట్టడం ఆపి నిద్రలోకి జారుకుంటాడు. ఆ మరుసటి రోజు తన తల్లి వద్ద దాచుకున్న డబ్బునంతా తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతాడు రంగయ్య. రే నీలయ్య, నువ్వు చెప్పినట్టే చేశానురా. మా ఇంట్లో అందరినీ నా కాలు కింద చెప్పులా చేసేశాను. శబాష్రా, భలేగా చేశావు. అన్నట్టు ఏంటి జేబులు నిండుగా కనిపిస్తున్నాయి? ఇది నా దగ్గర మిగిలిన డబ్బులు. నిన్న నువ్వు నాకు మందిప్పించావుగా, ఈరోజు నేను నీకు విందిప్పిస్తాను, పద అంటూ రంగయ్య తన దగ్గరున్న డబ్బునంతా తాగుడుకు ఖర్చు చేసేస్తాడు. ఆ రాత్రంతా కళ్ళపాకలోనే తూలుతూ తందనాలాడుతూ ఉండిపోతాడు. మరునాటి ఉదయం రంగయ్య నిద్రలేచి చూసేసరికి నీలయ్య కనిపించడు. బాబాయ్, నిన్న నాతో పాటు వచ్చి కలు తాగిన వ్యక్తి ఎక్కడున్నాడు? అతను నిన్న రాత్రి నిన్ను నిండుగా తాగిచ్చి నీ దగ్గర మిగిలిన డబ్బులు తీసుకొని రాత్రి వెళ్ళిపోయాడు. అవునా? వాడికి ఏదో అవసరం ఉండుంటుందిలే అనుకుంటూ రంగయ్య నీలయ్య ఇంటికి వెళ్తాడు. ఒరే నీలయ్య, నన్ను అలా అక్కడే వదిలేసి వచ్చేసావేంట్రా? లేకపోతే నిండుగా తాగున్న నిన్ను నేనెట్ట తీసుకెళ్లగలను? సరేలే, నేను నా దగ్గర మిగిలిన డబ్బులు తీసుకున్నావంటగా, అది కాస్త ఇవ్వు, పిల్లలకి పుస్తకాలు కొనాలి. ఏ డబ్బులు ఎక్కడున్నాయి నాకేం తెలీదు. అయినా నువ్వు ముందెక్కనుండి దయచేస్తే నేను నా పనులు చేసుకోవాలి. అదేంట్రా అట్ట మాట్లాడుతున్నావు? మిత్రుడితో ఎవరిని ఇలా మాట్లాడతారా? ఓరి నా అమాయక మిత్రమా, ఇంకా నువ్వు నాకు మిత్రుడెలా అవుతావురా? నీ దగ్గర డబ్బులున్నంత కాలమే నేను నీకు మిత్రుణ్ణి. మీ దగ్గర డబ్బులు అయిపోయాక నువ్వు వేరు, నేను వేరు. ఈ మాట విన్న రంగయ్య కళ్ళు బైర్లు కమ్ముకుంటాయి. దాంతో ఇంక చేసేదేమీ లేక ఇంటికి చేరుకుంటాడు రంగయ్య. ఏవండి, ఇంటికొచ్చారా? రాత్రంతా ఎక్కడున్నారండి? నన్ను కొట్టినా పర్వాలేదు కాని దయచేసి మీ ఆరోగ్యాన్ని పాడు చేసే మిత్రులతో స్నేహం చెయ్యకండి. నాయనా రంగయ్య, ఇంటికి చేరావా? నీ గురించి కంగారు పడుతూ నిద్ర కూడా మాకు పట్టలేదురా. ఊరంతా నా కొడుకు బుద్ధిమంతుడంటే ఎంతో పొంగిపోయేవాణ్ణిరా. కానీ ఇలాంటి రోజు వస్తుందని నేనే రోజు అనుకోలేదు. నువ్విలా తయారవుతావని అస్సలు అనుకోలేదురా. నేను చెప్పుడు మాటలేని పూర్తిగా మోసపోయాను నాన్న. నా డబ్బంతా అయిపోయింది. నా భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు అందర్నీ పక్కన పెట్టి మిత్రుని నమ్మినందుకు నన్ను నిలువెలా ముంచేశాడు. ఇకపై మనం ఎట్ట బతుకుతాం? పిల్లలకి పుస్తకాలు కూడా కొనలేని దుస్థితి. వచ్చే 7 పంట కోసం విత్తనాలు కూడా కొనలేను అంటూ బోరున విలపించసాగాడు రంగయ్య. ఒరే నాయనా, నువ్వు ఎలాంటి కంగారు పడకు. ప్రతి ఏడు కొత్త బట్టలు కొనుక్కోమని నువ్విచ్చిన డబ్బులో కొంత డబ్బును దాస్తూ వచ్చాను. ఆ డబ్బు ఆ పెట్టెలో ఉంది. దానితో మన ఖర్చులు వడ్డీకెక్కతాయి. ఇది మా కన్నవారు పెట్టిన బంగారమండి. దీనిని అమ్మి వచ్చే 7 పంట కోసం విత్తనాలు కొనుక్కొని తీసుకుని. అలా కుటుంబం సహాయం చేయడంతో రంగయ్య మళ్లీ కష్టపడడం మొదలు పెడతాడు. ఈసారి పట్టుదలతో గత ఏడాది కంటే ఎక్కువ డబ్బును సంపాదించగలుగుతాడు. ఆ తర్వాత జీవితంలో ఎప్పుడూ చెప్పుడు మాటలు వినకుండా తన వారిని ఆనందంగా ఉండేటట్టు చూస్తాడు.